ఏ సంవత్సరంలో చేస్తారు మీకు అది? నాకైతే 10 ఇయర్స్. అప్పుడు 10 ఇయర్స్ ఉన్నప్పుడు అలా. మీరు అప్పుడు మెచ్యూర్ అయ్యారా? కాలేదు. మెచ్యూర్ కాకముందే చేస్తారా ఇది అమ్మాయికి? ఈయన ఎప్పుడు మార్చుకున్నాడు? 8/7/24లో. ఇది ఏ మంత్? ఫోర్త్ మంత్. 8/7/24 అంటే 7వ నెల పోయిన సంవత్సరం. అవును. ఇది 7వ నెల ఇంకా రా నెల నాట్ ఈవెన్ 1 ఇయర్. ఓకేనా? దిస్ ఇస్ అ డాక్యుమెంట్ ప్రూఫ్. తర్వాత అండర్ సర్జరీ అసెస్మెంట్ సర్జన్ డాక్టర్ అశ్విన్ దాస్ ఇన్ బిహెచ్ఆర్సి ఇండోర్. ఓకే. దిస్ ఈస్ టు స్టేట్ దట్ అకార్డింగ్ టు ద పేషెంట్ లార్డ్ Shiva in his dream has come, ordered him to loses masculine organ and reappear the female from matter roof for the Sanatana Dharma Raksha. శివుడు కనబడి తీసేసేయని చెప్పాడంట. ఈ ఛానల్లో మీరు చూపించవచ్చు, నువ్వు వేసేసే నీకు పంపిస్తా, ఇలా చేశారు అని చెప్పారంట. ఒక్క మాట చెప్తా, శివుడు కలలోకి వచ్చి లింగమి అని అడిగాడు కదా. ఇప్పుడు శివుడు లోకాలకు అధిపతి. ఇంతవరకు ఏ శాసనాలనన్నా శివుడు ఎవరికైనా కళలోకి వస్తే నేను భిక్షకు మీ ఇంటికి వస్తా అంటాడు. ఇదే రా. అవును. మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కలశంలో నీళ్లు తెస్తే సరిపోతుంది, ఒక మంచి మనసుతో రావాలని గ్రంథాలు రాసున్నాయి. ఇది ఇంతవరకే ఉంది కదా. ఈయన గారు ఈ విషయమైన దానికి ముందు ఊర్లో ఏమైందో చెప్పాల్సిన అవసరం. నిన్న ఒక ఛానల్ అతను చాలా గొప్పగా వివరించాడు. కృతజ్ఞతలు మిత్రుడికి. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అఘోరినిగా, స్త్రీది అంటే మాది చెప్తాను, ఒక స్త్రీ అఘోరినిగా మారాలంటే కన్నెతనంలోనే మారాలి. కన్నెతనంలో విద్య ఇచ్చుడు స్టార్ట్ చేస్తారు, అప్పుడే నేర్పిస్తారు. కన్నెతనం దాటక ముందు ఎవరు ఇయ్యరు. ఇంకోటి అఘోర అయితే అఘోరకి ఏం చేస్తారంటే అంగం మీద, ఓకేనా, అంగాన్ని ఇలా కొడుతుంటారు. మంత్రశుద్ధి చేస్తూ అఘోర నియమాలు ఉంటాయి, అవి చేస్తూ అంగాన్ని కొడుతుంటారు. అంటే ఆ కామాన్ని అక్కడనే దహనం చేసిన తర్వాత, కామం దహనం అయిపోయిన తర్వాత అప్పుడు నీకు శిక్షణ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. అఘోరికైనా అఘోరకైనా. అఘోరికి ఏంటంటే ఈ బోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఒక 3 hours పెట్టి నిన్ను మొత్తం వశపరుస్తారు. వశపరిచి నిన్ను కంట్రోల్ చేసిన తర్వాత ఆ కామాన్ని మొత్తం కుషించి పోయిన తర్వాత అప్పుడు నీకు అఘోరి. ఏ సంవత్సరంలో చేస్తారు మీకు అది? నాకైతే 10 ఇయర్స్. అప్పుడు 10 ఇయర్స్ ఉన్నప్పుడు అలా. మీరు అప్పుడు మెచ్యూర్ అయ్యారా? కాలేదు. మెచ్యూర్ కాకముందే చేస్తారా ఇది అమ్మాయికి? సో ఇప్పుడు మీరు అది తీసుకున్న తర్వాత మీరు జనరల్గా ఇప్పుడు మాకు అమ్మాయిలాగా అంటే 1 monthకి వచ్చినట్టుగా మీకు 1 month వస్తుందా? పీరియడ్స్ అందరికి వస్తాయి, నాకు కూడా వస్తాయి. నాకు వచ్చినప్పుడు నేను శ్మశానంలోనే ఉంటాను, ఆ వీక్ మొత్తం శ్మశానంలో. ఏమన్నాడంటే శ్రీనివాస్ ఏం చేశాడు, ఊర్లో ఆకతాయిగా చేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఈ కామాన్ని తట్టుకోలేక ఇటురుకులాటలు అటురుకులాటలు జరిగితే ఊర్లోనే పట్టుకొని కొట్టి ఆయన గారి లింగానికి వాత పెట్టారు. ఓకే. లోకల్లో ఆ వాత పెట్టేసినప్పుడు ఆ వాత అక్కడ ఉన్న ఆ స్పర్శ ఈ మన ఎరెక్టైల్ ఎట్లయితే ఈ ఫంక్షనింగ్ అయితే ఉంటుందో స్వామి, పురుషాంగ స్తంభన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ అంతా వచ్చినాకనే స్తంభిస్తుంది. అవును. దట్ ఈస్ కాల్డ్. అంటే అక్కడ నరం ఉండదు. అక్కడ వాత పెట్టేసరికి ఏమైపోయిందనంటే దానికి సంబంధించిన నరం అనేది ఫెయిల్ అయింది అంటే పురుషాంగం అనేది స్తంభించగలుగుతుంది, కానీ ఆ సెప్టిక్ అయిపోయి ఆ ఏరియా అంతా వెరీ 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 బ్యాక్టీరియల్ ఫామ్ అయిపోతే అది లోపల దాకా ఫామ్ అయిపోయి నరానికి సంబంధించింది కదా, ఫామ్ అయిపోతే డాక్టర్స్ ఇది తీసేసేయాలి అని చెప్పారు. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్, అది ప్రూఫ్ పెట్టిండు ఆయన. అందులో నేను చదివింది మొన్నటిదే, అంతకు ముందు డాక్యుమెంట్ పెట్టిండు ఆయన. ఇప్పుడు పెట్టిన తర్వాత ఓపెన్గా చెప్పుకోవచ్చుగా, పురుషాంగాన్ని తీసే ఏర్పడింది అన్న విషయానికి నువ్వు ఇంత తతంగం చేసి ఇప్పుడు నీకు దొరికితే సిగ్గు అనిపించట్లేదా? దాని పేరు సనాతన ధర్మమా? దాని పేరు శివుడా? దాని పేరు పార్వతీ పరమేశ్వరులను పెడతావాను? ఈరోజు దొరికినవు, ఇన్ని ప్రూఫ్స్తో దొరికినావు. నేను వాగ్వివాదం చేశా, నన్ను చాలామంది అడ్డుకున్నారు మొదట్లో. నీకెందుకు నీ దుకాణం బంద్ అవుతుందనా అదని ఎన్నో అన్నారు స్వామి. ఈరోజు సంవత్సరం నుంచి పోరాడితే ఇంతమంది ఏకమయ్యారు స్వామి. అది కూడా ఏకం ఎందుకు అయ్యారు? వర్షిని విషయంలో ఏకం కాలేదు, వేరే ఇంకో అమ్మ వచ్చి నాకు తాళి కట్టి నన్న కాడ ఏకమైంది సమాజం. ఇది నిజమా కాదా? ఇప్పుడు ఈ స్పందన అవసరం. నేను పొద్దున్న నుంచి నాకు మహిళా సంఘాల నుంచి ఫోన్లు వస్తున్నాయి చాలా మంది, మీరు చెప్పిన దానికి మేము అందరం సిద్ధం ఉన్నాము అంటే. నేను అందరికీ చెప్పింది ఏంటంటే ఒక వీడియో పాస్ చేయండి, ఒక 30 seconds 1 minute మీరు వదలండి అందరూ ఇట్లా కాదట్ట కాదంటే 8-9 వీడియోస్ వచ్చాయి స్వామి. నేను మీకు కూడా పంపిస్తాను. పొద్దున నాగసాధువుల బృందం ఒకటి వదిలింది, అది కూడా నిన్న చెప్పా, నేను వదిలిపిస్తున్న వీడియో వదిలిపించా. అట్లా కొన్ని వస్తున్నాయి. కాశీ నుంచి ఇంకా రావాల్సింది. కాశీలో కొన్ని పనుల నిమిత్తం గురువులు గారు సందర్భానికి రాలేరు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లో ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళ దగ్గర. ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి అక్కడికి పోయి కమ్యూనికేషన్ చేయడానికి ఒక్కోసారి 3 రోజులు కూడా పట్టచ్చు. వాళ్ళు ధ్యాన నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేయడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తల పైకి పెట్టి ఉన్నప్పుడు తల కిందికి ఉన్నప్పుడే మాట్లాడాలి.
ఇది ఇంకోటి అది ఉంది అక్కడ. తల ఇట్లా కిందకు ఉన్నదనుకో, నువ్వు అప్పుడే మాట్లాడాలి వెళ్ళి సాధువు దగ్గర. తల ఇట్లా మీద ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆ సాధువు అపవిత్రం, నువ్వు చేసినట్టు భంగం. ఇట్లా పైకి ఎందుకు ఉండాలంటే ఈ సాధువు ఆత్మ ఈ బ్రహ్మ కపాలం నుంచి శివుడి చరణాల దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకు తల పైకి పెడతారు. ఇక్కడ బ్రహ్మ కపాలం ఉంటుంది. బ్రహ్మ కపాలం ఎలా ఉంటుంది ఇది తెలియాల్సిన అవసరం. చిన్నప్పుడు మనకి మాడ, అవును, ఇప్పటికి పిల్లలకు ఉంటుంది, ఆయిల్ వేస్తారు. ఇది ఫస్ట్ ఆయిల్, ఇది తల్లి గర్భంలో ఓపెన్ ఉంటుంది. అది బిడ్డ పుట్టే సమయానికి క్లోజ్ అవుతుంది. అది ఓకే, ఇది బ్రహ్మ కపాలం అంటారు. దీని అర్థం కూడా మనిషి శరీరం ఆత్మను వదిలిపెట్టేసింది, ఆత్మ కంప్లీట్గా పరమాత్ముడి దగ్గరికి ఎలా వెళ్ళిందని చెప్పడానికి ఏంటంటే ఆ మరణశయ్యం మీద కూర్చున్నప్పుడు కట్టెలతో కాల్చినప్పుడు శబ్దం పట్ మన వస్తుంది, అప్పుడే అందరు వెళ్ళిపోతారు. అవును, సౌండ్ వచ్చిన తర్వాత పగిలిపోయింది అన్నాడు, స్నానాలు చేయాలి అని సాకలు పోసడం, ఆ బట్టలు వేసుకోవడాలు. దీని అర్థం ఏంటంటే ఇందులో నుంచి ఆత్మ పరిపూర్ణంగా వెళ్ళిపోయింది అని అర్థం. ఇంత వివరణలో ఉన్న అది సీనుగాడి వాతగారి పెట్టలేవు అనుకున్నాడు. శాస్త్రం పెట్ట గొప్పది, నీ వాతగారి పెట్టలేదు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పడుతున్నాయి నీకు, అప్పుడన్నా కనీసం లింగానికి పడ్డాయి వాతలు, ఇప్పుడు మనసుకు పడుతున్నాయి వాతలు, దేహానికి పడుతున్నాయి వాతలు, భవిష్యత్తుకు పడుతున్నాయి వాతలు, అక్కడ తల్లిదండ్రులకు పడుతున్నాయి వాతలు. ఎన్ని వాతలల్లో నువ్వు నేను పెద్ద మునగా నేను వీడియోలు చేస్తూ ఉంటే మనస్సాక్షి లేదా? కానీ నేను నిజంగా చెప్తున్నా స్వామి, నేను మీ ముందు కూర్చొని అసలు మీరు ఎంత రీసెర్చ్ చేసిరు అసలు ఒక మనిషిని, అంటే వీడు దొంగ అని నిరూపించడానికి కష్టాలు పడవచ్చు. ఎన్ని ఫోన్లు తెలుసా స్వామి నీకెందుకని, నీకేమన్నా కావాలా అని ఎన్ని చెప్తుంటే నేనేమన్నా ధర్మం కావాలి ఇస్తారా అంటే ఫోన్ కట్టు. నన్ను నిన్న కాక మొన్న వచ్చిన ఫోన్ ఏం తెలుసా స్వామి, కొంచెం వదిలేయండి ఇప్పటికన్నా బతికేస్తాడు అని ఫోన్. వాడిని అస్సలు వదలొద్దు, ఎందుకంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ నాకు మీరు చూపించడం 2024లో జరుగుతాయి. 7వ నెల 7 ఇంకా సంవత్సరం కూడా కాలేగా శంకర, సంవత్సరం కాలేదు. వీడు 14 సంవత్సరాల దీక్ష అని చెప్పేసి అది చేసి ఎక్కడ మోసం ఇది? ఇంత లైవ్ గా మనం పిక్చర్లో ఉన్నామా స్వామి? అసలు నిజంగా నేనే షాక్ అవుతున్నా. జనాలు శ్రీనివాస్ చాలా అబద్ధంలో ఉన్నాడు, క్షమాభిక్ష కూడా పెట్టొద్దు ఇలాంటి వాళ్ళకి. అంటే ఈ చిల్లాగాడు, నేను ఆ ఫోటో చూస్తేనే నాకు అర్థమైంది, మీద ఒక కలరు, ఈ గడ్డానికి ఒక కలరు, చోకు 10 పోగులు వేషం కట్టిండు, చాలా వేషం. ఇప్పుడు ఒక సాధువులాగా ఇంకొక సాధువులను ఎప్పుడు మనం తిట్టకూడదు, ఏమనకూడదు. కానీ శ్రీనివాస్ చేసిన విషయంలో ఓవర్గా వల్గర్గా పోలీస్ అధికారులను కూడా తిట్టడం, ఎన్నెన్ని మాటలు మాట్లాడడం ఆయన ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. ఈయనకు తోడు మీరు బాగా గమనించండి, పిల్లికి ఎలక సాక్ష్యమైనట్టు ఆ వర్షిని వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడి విలవిలలాడుతారు. నీళ్లు తాగలేకపోతుడు స్వామి. నిన్న నీళ్లు తాగయ్యా అని నా బుధాల మీద చేతేసి ఇట్లా మాట్లాడితే ఈడున్నాడు ఆయన తల, అలా ఫోటోలు దింపొద్దన్న ఇట్లా పట్టుకుంటే ఆయన గట్టిగా ఈడబెట్టి ఏడుస్తున్నాడు స్వామి. ఒక 55-60 ఏళ్ళు ఉన్నాయన నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. త్రిశూలం కొద్దిసేపు పక్కన పెట్టి ఇట్లా పట్టుకొని నెత్తి మీద ఇలా అంటే ఎంత బాధ అయింది తెలుసా? రక్తానికి ఎంత బాధ ఉంటుంది స్వామి. కన్నరు 14 ఏళ్ళ, నేను 20 ఏళ్ళ, నువ్వు కన్నడానికి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతూ వచ్చావు. నువ్వు ఆ తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా పోయింది గాక నరకంలో నుంచి బయటకు వచ్చావా? ఇప్పుడు అసలైన నరక ద్వారం ఓపెన్ అయ్యింది. సీను రేపో మాపో దుబాయ్ సీన్ అవుతాడు, అదైతే గ్యారంటీ. తర్వాత వర్షిని జీవితం ఏమిటి స్వామి? ఊర్లో విలువ ఉంటుందా? కానీ ఆ